హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ లైఫ్ సిచ్యువేషన్, అలానే మీ గురించి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఈరోజు రీడింగ్లో ఉండబోతుంది. ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండి, అండ్ జనరల్ రీడింగ్ కూడా. ఈ రీడింగ్ అనేది అందరూ చూడవచ్చు. మనం మొదటిగా ఎనర్జీస్ అయితే చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ లైఫ్ ఎలా ఉంది, దీన్ని బట్టి అసలు మీ పర్సనల్ లైఫ్ సిచ్యువేషన్స్ తెలుసుకోవాలండి. ఇందులో బాటమ్ ఆఫ్ డెక్ అండ్ ఇందులో బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ తీయడం అయితే జరుగుతుంది. సఫల్ చేసి బాటమ్ ఆఫ్ డెక్ తీసి అసలు పర్సనల్ లైఫ్ సిచ్యువేషన్స్ గురించి తెలుసుకుందాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సనల్ లైఫ్ సిచ్యువేషన్ గురించి తెలియచేయగలరు. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సనల్ లైఫ్ సిచ్యువేషన్స్ గురించి తెలియచేయగలరు. వీటంతటి ఇవే తిరగబడిపోతున్నాయి. మీ పర్సన్కి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. 5 ఆఫ్ పెంటికల్స్ కనిపిస్తుంది. ఒంటరిగానే ఉన్నారండి. ఎనర్జీస్ వచ్చేసి మనం బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ తీద్దామన్నాం కదా. 3 ఆఫ్ సోర్స్ వచ్చింది. వీటిలో కూడా మనకి కన్ఫర్మేషన్ కోసం, అంటే ఇప్పుడు మీ పర్సన్ ఎందుకు ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ కనిపిస్తుంది, దీని గురించి ఈ ఎనర్జీస్లో కూడా తీద్దాం. ఇది కూడా బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ తీద్దామండి. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్. మీ పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారు. ఓకే, చూసారు కదా మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే వారి లైఫ్లో ప్రజెంట్ అయితే కొంచెం ఏదో బాధపడుతున్నారండి, మిస్ అవుతున్నారు. మీరు అనుకోవచ్చు వారి లైఫ్ ఎందుకు బాధపడతారు, మిస్ అయ్యే పర్సన్ ఎవరున్నారంటే మిమ్మల్ని చూపిస్తున్నారు. ఇక్కడ మీ గురించి ఆలోచిస్తున్నారండి. ఈ ఎనర్జీస్ కార్డు చూస్తే బాటమ్ ఆఫ్ డెక్లో ఒంటరిగా ఉండి మీ లేని లోటు తెలుస్తుంది. మీ గురించే నిద్రలేని రాత్రులు కూడా గడుపుతున్నారండి. అంటే మీ గురించి అన్ని ఆలోచనలు అయితే ఎక్కువైపోయాయి. ఒంటరిగానే ఉన్నారు అంటే ఆలోచనలన్నీ మీ మీద ఉన్నాయండి. సోల్ సెర్చ్లో ఉన్నారు. సోల్ సెర్చ్ ఏంటంటే వారి లైఫ్లో ఒక నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వారి గురించి వారు తెలుసుకోవడం, అండ్ కోల్పోయిన వారి గురించి తెలుసుకోవడం అన్నమాట. ఇప్పుడు వీరు ఎందుకు ఎంత ఆలోచిస్తున్నారంటే ఈయనని కోరుకుంటున్నారు. చూసారు కదా బాటమ్ ఆఫ్ డెక్లోని ఈ ఎనర్జీస్ ఇలా వచ్చింది. సేమ్ ఇది కూడా వచ్చింది. మీ గురించేనండి వారు థింక్ చేసేది. మీరంటే అంత ఇష్టమైతే చూపిస్తున్నారు. వీరి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే మీ పిక్స్ ఎక్కువ చూస్తున్నారండి. రిలేషన్ బ్రేక్ అయిపోయిన వారే, అంటే ఇప్పుడు మీరు కలిసి లేరు, రిలేషన్ బ్రేక్ అయిపోయి ఉండుంటుంది. మేబీ మీరు లవర్స్ అయినా సరే, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే. వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉన్నంత మాత్రాన రిలేషన్ బ్రేక్ అయిపోయినట్టు కాదండి. అంటే కొన్ని మనస్పర్ధల వల్ల ఇక్కడ మీరు బాధపడుతుంటే అక్కడ మీ పర్సన్ కూడా ఈ రిలేషన్ గురించి బాధపడుతున్నట్టే. అంటే వారు సంతోషంగా అయితే లేరండి. మీ నుండి దూరమైనా సరే వారు మీకన్నా ఎక్కువ బాధపడుతున్నారు. మీకు ఎమోషన్స్, ఫీలింగ్స్ కూడా కనెక్ట్ అయిపోతాయి. ఎలా ఉంటే ఈరోజు మీకు ఏదో ముభావంగా ఉండటం, ఎవరితో మాట్లాడకుండా మాట్లాడాలనిపించకపోవటం, బోరింగ్ కూడా కాదు, ప్రాణం కూడా విరుచుకుపోయినట్టు, కొంచెం హెడేక్గా అనిపించడం. ఈ ఎనర్జీస్ అన్నీ మీ పర్సన్ సంబంధించినండి. ఇక్కడ మీ పర్సన్ గురించి మీరు బాధపడుతుంటే అక్కడ మీ పర్సన్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. మనసులో మీ మీద ఇప్పుడు ఎలా ఉందంటే ఎమోషన్స్, ఫీలింగ్స్, మిమ్మల్ని బాధ పెట్టిన మాటలు గుర్తొచ్చి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. వీరు ఎంతమందిలో ఉన్నా మీ ఆలోచనలతోటే ఎక్కువ గడుపుతున్నారు. ఈ రోజంతా మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్లో ప్రజెంట్ కరెంట్ లైఫ్ గురించి అడిగాం కదా, ప్రశ్నపరంగా అడిగితే మనకు వచ్చిన సమాధానం ఏంటంటే మీ పర్సన్ ఈ రోజంతా మిమ్మల్ని మిస్ అవుతూనే ఉన్నారు. దేనికోసం? రిలేషన్ బ్రేక్ అయిపోయిన వారు ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. అండ్ ఎమోషన్స్, ఫీలింగ్స్ కూడా చూద్దామండి.
నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి డైస్ రీడింగ్ అయితే చేద్దామండి. ఈ ఎనర్జీస్లో అయితే డైస్ రీడింగ్ చేద్దాం. ఇవేమో క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ అనమాట. నేను ఇక్కడ 4 టైమ్స్ అయితే తీస్తాను, ఎందుకంటే ఇక్కడ మీ రాసుల పరంగా అయితే తీయాలండి. అంటే ఇక్కడ మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి కూడా ఈ ఎనర్జీస్లో తెలియడం అయితే జరుగుతుంది. ఇవి సఫర్ చేసి ఎనర్జీస్ కార్డ్స్ ఇక్కడ ఉంచడం అయితే జరుగుతుంది. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. వీటిలోనే మీ రాసులు కూడా చెప్పేస్తాను. ఈ 6 ఎనర్జీస్ కార్డ్స్లో కూడా మనం ఏంటి 4 తీస్తాం అనమాట. 4 టైమ్స్ డైస్ తీస్తాం, అంటే 3 టైమ్స్ ఏమో ప్రశ్నలు వేస్తే 4 డైస్ వచ్చేసి క్లారిఫికేషన్ అనమాట. మీ మీద ఎమోషన్స్ బాగుందండి. సోల్ లెవెల్లో కనెక్ట్ అయ్యి ఉన్నారు ఈ పర్సన్ మీరు. ఒకటి 2 3 4 5 6. చూసారా, ఇది సిచ్యువేషన్. ఈ రోజంతా మీ పర్సన్ ముభావంగా ఉన్నారు, మీ ఫీలింగ్స్ కూడా అలా ఉండుంటాయండి. ఇప్పుడు మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారే మళ్ళీ మీకు కనెక్ట్ అయ్యారు. అంటే హార్ట్ టు హార్ట్, మైండ్ టు మైండ్ కనెక్ట్ అయ్యే కనిపిస్తున్నారు. ఇక్కడ మీరు మీ పర్సన్ని ఎంత మిస్ అవుతున్నారు, మీ పర్సన్ కూడా అక్కడే అలానే మిస్ అవుతున్నారు. ఇప్పుడు ఈ ఎనర్జీస్ కార్డ్ మీకైతే సమాధానాలు ఇస్తాయండి. యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో పర్సన్ యొక్క ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి మీరు ఇచ్చే సమాధానం. మూడు వచ్చింది, ద ఎంప్రెస్. 2 4. ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఇప్పుడు వీటి క్లారిఫికేషన్ అయితే తీయాలండి. ఎనర్జీస్కి ఇలా ఉంచేసి ఈ 3 ఎనర్జీస్కి క్లారిఫికేషన్. 1 వచ్చింది, చూసారు కదా, ఇది ఎనర్జీస్. ఈ 2 ఎనర్జీస్ కార్డ్స్ కూడా చూద్దాం. ఇది చూసారా, ఇక్కడ మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఇంత పాజిటివ్గా చూపించండి. ఈ 2 కార్డ్స్ కూడా నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ ఎమోషన్ ఏంటంటే, వారు మిమ్మల్ని దగ్గరికి రానివ్వరు, మీతో మాట్లాడరు, ఇగ్నోర్గా ఉంటారు. అంటే తప్పించుకు తిరిగే తత్వం కలవారండి, అంటే మోసపూరితమైన వారని అర్థం. ఇక్కడ ఈ సిచ్యువేషన్స్కి అండ్ ఈ 2 ఎనర్జీస్ కార్డ్ రాలేదు అంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఏమీ మోసం చేయట్లేదండి, మీకు కనెక్ట్ అయ్యే ఉన్నారు. మీ గురించి అయితే ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. 24 గంటలు మీ గురించి ఆలోచించడం. అండ్ వారు ఎలా ఉంటుందంటే, ప్రేమ ఒక అమ్మ ప్రేమలాగా అనిపిస్తుంది, స్వచ్ఛమైన ప్రేమ అయితే కనిపిస్తుంది. అంటే వారి ఉద్దేశం ఏంటంటే, మీ విషయంలో నెగిటివ్గా ఎడిక్ట్ అవ్వడం కాదండి. మిస్సింగ్ ఎనర్జీస్ ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను ఎలా ఉంటుంది అంటే, సపోజ్ మీ మదర్ కానీ, అంటే ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు మదర్ కోసం వెయిట్ చేస్తారు, చిన్నపిల్లలు ఉంటారు కదా, అలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ అలాగే అనిపిస్తుందండి. అంటే గుమ్మం దగ్గర కూర్చుని అమ్మాయి ఎప్పుడు వస్తుంది ఏంటి అన్న ఉంటుంది కదా, ఇప్పుడు ఈ పర్సన్ ఎలా ఉన్నారంటే అలాగే వెయిట్ చేస్తున్నారనమాట సరైన సమయం కోసం. ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమతో మాట్లాడాలి, ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమ కావాలనుకోవటం, అంటే మీలో ఒక అమ్మ ప్రేమనైతే వెతుక్కుంటున్నారని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి సూచిస్తున్నాయి. మీరు చూపించిన, అంటే వారిని ఎలా కేర్ చేసేవారు, వారితో ఎలా ప్రేమగా మాట్లాడేవారు, అంటే వారికి మీకు నచ్చినట్టు పిలుచుకోవడం కానీ అన్నీ గుర్తొస్తున్నాయండి. ఈ ఆలోచనలో ప్రతిదీ గుర్తు వస్తున్నాయి. ఆ గుర్తు రావడంలో మీ మాటలోని స్వార్థం లేని ప్రేమ చూస్తున్నారు. అంటే ఇవన్నీ పెంటికల్స్ ఏంటి అంటే,
ఒక్కొక్క ఎనర్జీస్కి ఒక్కొక్క అర్థం వస్తుంది. ఈరోజు ఎనర్జీస్లో ఈ పెంటికల్స్ ఏంటంటే మీలో సమృద్ధిగా అన్ని రకాలు అంటే ఒక పర్సన్లో ఉండవలసిన లక్షణాలు, పద్ధతి, వైనం, తత్వాలు ఎలాంటి ఇప్పుడు గాడ్ని కోరుకునే పర్సన్ ఎలా ఉండాలి అని కోరుకుంటారో అలాంటివన్నీ మీలో ఉన్నాయని ఇక్కడ మీ పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయండి. అంటే ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే మీకు వారికి ఒక బంధం అయితే ఉంది. ఒక తల్లి ప్రేమలాగా అనిపిస్తుందంటే ఒక పేగు బంధం కన్నా కట్టుకున్న ప్రేమ గొప్పగా ఉన్నట్టు. అంటే ఇప్పుడు మీరు భార్యాభర్తలు కావచ్చు, ఇప్పుడు మీ పర్సన్ మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే కన్న తల్లి ప్రేమ కన్నా మీ ప్రేమ ఎక్కువగా అనిపిస్తుంది. అండ్ మీరు లవర్స్ అయితే మాత్రం మీ దగ్గరే దొరికే ప్రేమ ఎక్కడ దొరకదని ఒక అమ్మలాగా మీరు వారిని ట్రీట్ చేశారని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటున్నారంటే ఇప్పుడు తరతరాలుగా కొన్ని ఆస్తులు వీరికి చెందాలి అన్నట్టు ఉంటాయి కదా, అలానే మీ పర్సన్ ఏమంటున్నారంటే వారి లైఫ్లో మీకు వారికి రాసి పెట్టి ఉంటుంది. అందుకే దూరమైనా సరే మళ్ళీ ఆలోచనలు అయితే మొదలయ్యాయి, మళ్ళీ మీతో లైఫ్ కావాలని కోరుకుంటున్నారని ఇలాంటి ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఏంటంటే మీ పర్సన్ ఆలోచన ఎలా ఉందంటే వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది కదా, ఆ వెయిటింగ్ ఎనర్జీలో ఒక ఎమోషన్కి కనెక్ట్ అయిపోయినప్పుడు ఆ ఎమోషన్ ఎలా ఉంటుందంటే అప్పటికప్పుడు మిమ్మల్ని మీట్ అవ్వాలి, మిమ్మల్ని చూడాలి, మీతో మాట్లాడాలి అన్న ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. మేబీ మిమ్మల్ని ఎక్కడైనా చూడవచ్చు, ఎనీ ప్లేసెస్ మీ గురించి మాట్లాడుకోవడం కానీ సంథింగ్ ఏదో అయితే జరిగిందండి. ఇక్కడ మీ విషయంలో ఒక పాజిటివ్గా ఆలోచించడం, మీ మీద ఎమోషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. వారి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలి అన్నట్టు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం క్లారిఫికేషన్స్ కూడా చూద్దామండి. మిస్సింగ్ ఎనర్జీ ఉంది కదా, ఇప్పుడు సఫల్ చేసి ప్రతి ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్ తీద్దాం. 4 ఎనర్జీస్ కార్డ్స్కి యూనివర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్. చూసారా, స్టక్ ఎనర్జీ 2 వచ్చేసాయి. ఈ 2 వచ్చినాయి కాబట్టి 2 తీసేసుకున్నాను. మీ గురించి ఆలోచిస్తున్నారండి పర్సన్, మీతో మాట్లాడాలా వద్దా అని. సోల్ లెవెల్లో కనెక్ట్ అయ్యారు. నెక్స్ట్ కార్డ్స్ నేను వాటంతట అవే వస్తే తీసేసుకుంటారండి. చూసారు కదా, ద టవర్ కార్డ్ వచ్చింది. టవర్ కార్డుకి ఇదిగో వీటంతటి ఇది వచ్చింది. టవర్ కార్డుకి అడిగాను కదా. నెక్స్ట్ 2 ఎనర్జీస్ కార్డ్స్ కూడా చూద్దాం. అది ఎనర్జీస్. ఇంకోటి తీద్దాం క్లారిఫికేషన్ ఎనర్జీస్ అన్నీ 2 వచ్చాయి కాబట్టి మనం తీసేదానికన్నా వీటంతటివే పడిందే యాక్యురేట్గా వస్తున్నాయండి ఎనర్జీస్. ఇది వచ్చిందేంటి, ఇంకొక ఎనర్జీ తీయాలి. అన్నీ 2 వచ్చినాయి కాబట్టి వీటంతటి ఇవే పడిపోయినాయి ఇక్కడ. ఇంక తీసేసుకుంటున్నానండి. బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి 6 ఆఫ్ కప్స్ వచ్చినాయి. ఇదిగోండి, మీ గురించి ఆలోచిస్తున్నారు వీళ్ళు. ఈరోజు ఎనర్జీస్లో మీ పర్సన్ నిద్రపోయే ముందు ఆలోచనలు అయితే ఇలా కనిపిస్తున్నాయండి. ఇక్కడ 6 ఆఫ్ కప్స్ అంటే పాస్ట్ లైఫ్ ముగిసిపోయింది అనుకున్నది మళ్ళీ మొదలవుతున్నాయి అన్నమాట. ఆలోచనలు ఏంటి, ప్రేమ ఏంటి, ఇక్కడ మీ గురించి అయితే పాస్ట్ లైఫ్ గురించి అయితే ఆలోచనలు అయితే మొదలయ్యాయి. మీ గురించి ఏదో నిర్ణయం అయితే తీసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ ఎనర్జీస్ వీటంతటి ఇవే పడ్డాయండి. ఇప్పుడు ఇక్కడ క్లారిటీ అయితే మనకు రావటం అయితే జరిగింది. ఇట్లా రాసులు కూడా చెప్తామని. ఫస్ట్ ఎనర్జీస్ కార్డుకి చెప్పాను కదా, వెయిటింగ్ ఎనర్జీస్ కనిపిస్తుంది. ఇక్కడ స్టక్ అయిపోయారు. ఈ స్టక్కింగ్ ఎనర్జీ ఏంటి అంటే ఇక్కడ మళ్ళీ రీనన్ కావాలని కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీ పర్సన్ మాట్లాడినా మీరు వారిని యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న భయం అన్నది కనిపిస్తుంది. అంటే మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఈ కార్డు, ఈ కార్డుకేమో టవర్ కార్డ్ వచ్చింది అండ్ 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. అంటే మీరు అనుకోవచ్చు మీ పర్సన్కి మీ మీద ఎటువంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ లేదు, అన్నీ కొలాప్స్ అయిపోయి ఈ రిలేషన్ క్లోజ్ అయిపోయిందని. అంటే ఒక స్త్రీ పరంగా మీరు దూరం అయ్యారు, వారి మాటల మీద నడిచి మిమ్మల్ని దూరం చేసుకున్నారని అలా ఆలోచన అయితే వచ్చింది కదా. ద టవర్ కార్డ్ ఎనర్జీస్ అంటే ఇప్పుడు మీ మధ్యన ఉన్న మనస్పర్ధలు అయితే తొలగిపోయాయండి. 3 ఆఫ్ పెంటికల్స్ అంటే వారంతటా వారే వచ్చి మాట్లాడడం అయితే జరుగుతుంది. ఒక స్త్రీ కూడా కల్పించుకుంటారండి మీ విషయంలో. వీరైతే చాలా మంచివారు. అంటే ఇక్కడ మిమ్మల్ని కలిపేలాగా ఒకరైతే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అండ్ ఫ్రెండ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారండి. అంటే 2 ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇక్కడ రీకనెక్ట్ అయితే అవుతున్నాయి. ఒకళ్ళు కల్పించుకోవడం వల్ల మీ బంధంలో ఒక పాజిటివ్ చేంజెస్ అయితే వస్తున్నాయి. చెప్పాను కదా, మీలో ఉన్న క్వాలిటీస్ అన్నీ చూస్తున్నారు కదా. ఇక్కడ మీ లైఫ్లోకి రావడానికి కారణం మీరు ఒక బంగారం లాంటి వారని, మీరు విలువైన వారని, మీలాంటి వాళ్ళు ఎక్కడ ఉండరని ఇక్కడ మీ పర్సన్ ఎమోషన్ అండి. అందుకే మీ లైఫ్లోకి రావాలి, మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలి అనుకుంటున్నారు. ఈ ఎనర్జీస్ అయితే ఇలా వచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ లైఫ్లోకి మిమ్మల్ని అప్పటికప్పుడు చూడాలనుకుంటున్నారు కదా. మెజిషియన్ ఎనర్జీస్ కార్డు కూడా వచ్చిందా చూడండి. ఇప్పుడు మీ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారు వేరే వారితోటి కనెక్ట్ అవుతున్నారు. ఆల్రెడీ వారి లైఫ్లో థర్డ్ పార్టీ వారు ఉన్నారంటున్నారు కదా. ఇప్పుడు మీ లైఫ్లోకి రావడానికి కారణం కూడా ఇక్కడ థర్డ్ పార్టీ వారి నుండి మూవ్ ఆన్ అయిపోయారు. ఎలా చెప్తున్నా అంటే ఎనర్జీస్ కార్డు కూడా వచ్చిందండి. ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారు అంటే అంత లెక్క లేదు, అంత పట్టించుకోవట్లేదు. వీరి కంట్రోల్ నుండి అంటే వారి మాటలు పట్టించుకోవట్లేదు, వారికి అంత వాల్యూ కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ థర్డ్ పార్టీ నుండి మూవ్ ఆన్ అయిపోయి ఇప్పుడు మీ పర్సన్ నిర్ణయం అయితే తీసుకున్నారు. మీ పర్సన్ ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డు వచ్చింది అంటే వారి ఆలోచనలన్నీ మీ గురించేనండి. ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ అంటే మీకు ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు, సారీ చెప్పడం అండ్ మీతో మాట్లాడడం అయితే జరుగుతుందండి. రీయూనియన్ అయితే కనిపిస్తుంది. చూసారా, మీ లైఫ్లోకి రావడానికి కారణం ఇక్కడ థర్డ్ పార్టీ వారితోటి అంత బాండింగ్ అయితే కనిపించట్లేదు. ఇక్కడ కూడా ఎనర్జీస్ అయితే ఇలా కనిపిస్తున్నాయి. వీటిలో కూడా మీ గురించేనండి ఈరోజు ఎనర్జీస్ రావడం. ఇగో 6 ఆఫ్ కప్స్ అండ్ డెత్ కార్డ్ ఎనర్జీ అంటే న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు మీ పర్సన్ 24/7 ఈ రోజంతా మిమ్మల్ని మిస్ అవుతూనే ఉన్నారండి. పర్సన్ మీ గురించే ఆలోచిస్తున్నారు. ఈ ఎనర్జీస్ కార్డులో కూడా చూడండి, ఇది కూడా చూడండి, మూవ్ ఆన్ వెళ్ళిపోయిన వాళ్ళే మళ్ళీ రీయూనియన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్ కాంబినేషన్స్ అయితే చెప్తాను. మొదటిగా మేషం, సింహం, ధనుస్సు రాశి వారికి మీ పర్సన్ వచ్చేసి కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారండి. ఇక్కడ మీ పర్సన్ వెయిటింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారు. అంటే మీకు కనెక్ట్ అవుతున్నారండి. అంటే ఇక్కడ రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు, సమయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మీరు వృషభ, కన్య, మకర రాశి అండ్ మిథున, తుల, కుంభరాశి కాంబినేషన్ అయితే వచ్చిందండి. అంటే ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. ఒక స్త్రీ పరంగా ఒక సిచ్యువేషన్లో అయితే ఇరుక్కున్నారు మీ పర్సన్ వచ్చేసి. ఇప్పుడు మీతోనూ మాట్లాడితే వారి ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మీ పర్సనల్ లైఫ్లో ఎవరినో కోల్పోవడం అయితే జరుగుతుందండి. ఒక న్యూస్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా రావడం అయితే జరుగుతుంది. ఇది మేబీ ఒక 10లో ఒక 7-8% అయితే ఉండొచ్చు మేబీ. అంతే, ఏదో వార్త వింటాకే ఆ వార్త చెప్పడానికి మీ పర్సన్ వచ్చి మీకు ఫోన్ కాంటాక్ట్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ కాంబినేషన్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మిథున, తుల, కుంభరాశి వారికి మిథున, తుల, కుంభరాశి అండ్ వృషభ, కన్య, మకర రాశి కాంబినేషన్ అయితే వచ్చింది. మిథున, తుల, కుంభరాశి సేమ్ మిథున, తుల, కుంభరాశి. ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుందండి. అన్ఎక్స్పెక్టెడ్గా వారి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి వృషభ, కన్య, మకర రాశికి అండ్ కర్కాటక, వృశ్చిక, మీన రాశి కాంబినేషన్ వచ్చింది. ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ వేరే వారి చేత మాట్లాడించడం అయితే జరుగుతుంది.
ఇప్పుడు మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఏమీ కనిపించట్లేదండి, ముగిసిపోయినట్టుంది. కాంబినేషన్స్ అయితే ఇలా రావడం అయితే జరిగింది. ఎస్, ఇవ్వండి ఇక్కడ వచ్చిన ఎనర్జీస్. ఇక్కడ మీ రాశి అండ్ కాంబినేషన్స్ వచ్చి మీ పర్సన్ కాంబినేషన్స్ ఇవ్వండి. ఇక్కడ మీ పర్సన్ విషయంలో చాలా వరకు పాజిటివ్ రావడం అయితే జరిగింది. ఈ రోజంతా మీ పర్సన్ మిమ్మల్ని తలుచుకుని మిస్ అవుతూనే ఉన్నారు. కొన్ని రాసుల వరకు అయితే అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావడం అయితే జరుగుతుందండి. ఈరోజు పాజిటివ్ ఎనర్జీస్ బాగానే వచ్చాయి. ఎప్పటికప్పుడు ఎనర్జీస్ మారుతూ ఉంటాయి కదా, ఎవరికి లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు. ఇక్కడ మీకు రాసుల పరంగా కాంబినేషన్ చెప్పాను, ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.